హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు ఈ వీడియోలో ఈ డిజైన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. ఇది వచ్చేసి టాప్, ఇది దుపట్టా. ఇట్లా అయితే పీరప్ చేసుకున్నాము. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చున్నీ అయితే బాగా నచ్చి తీసేసుకున్నాము. తర్వాత అనుకోకుండా ఈ క్లాత్ అనేది సెట్ చేసుకున్నాము. ఇది మనకు మీటర్స్ లెక్క దొరుకుతుంది. అలాంటి క్లాత్ తెచ్చేసుకున్నాం. దీనికి పీరప్గా తెచ్చుకొని డిజైన్ కూడా నాకు ఇది ట్రై చేయాలనిపించి ఇదైతే ట్రై చేశాను. ఇది యాక్చువల్గా పర్సనల్కే తెలిసిందేను, బట్ మీకు లుక్ అర్థం కావడానికి నేనైతే ఇట్లా డిఫరెంట్గా ఇష్టపడి డిజైన్ ఇట్లా అయితే వేసుకున్నాను. ఇదే డిజైన్ మా ఫ్రెండ్కి కూడా, తను కూడా సేమ్ చున్నీ తీసుకుంది, ఇలాగే సేమ్ క్లాత్, తనకు కూడా సేమ్ అయితే చేసేసాను. తన స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. మీకు అది కూడా లుక్ చూపిస్తాను. అసలు వర్క్ చూసినట్లయితే ఇదైతే మీకు షార్ట్స్లో ఇచ్చాను కదా, ఫినిషింగ్ చూసినట్లయితే మొత్తం చిన్న చిన్న ఆకులు, మొత్తం ముడికుట్టు, ఫిల్లింగు, అసలు డిఫరెంట్గా అయితే వచ్చేసింది డిజైను. అసలు కాంబినేషన్ చూడండి, ఇంక ఇట్లా యూస్ చేశాను. కలర్స్ ఛాన్స్ ఉంది, కానీ మనకు నచ్చిన విధంగా మార్చుకునే దగ్గర కలర్స్ అనేది అటు ఇటుగా అనిపించింది. అందుకని నేను ఓన్లీ ఈ 2 కలర్స్, గోల్డ్ ఓనీ షేడ్స్, ఈ 2 షేడ్సే యూస్ చేసుకున్నాను. అంటే నాకు ఇట్లాగ పెడితేనే అందం అనిపించి ఇట్లాగ మాత్రమే యూస్ చేశాను. లేదంటే దీంట్లో ఎల్లో షేడ్స్, సమ్ షేడ్స్ అయితే ఉన్నాయి, బట్ నాకు లుక్ డల్గా అనిపించింది. ఇట్లా ఈ బార్డర్ షేడ్ జరీ అయితే తీసేసుకొని కంప్లీట్ చేశాను. టోటల్గా లుక్ అయితే హ్యాండ్స్ కూడా ఇంకా ఇదే డిజైన్ బార్డర్ లాగైతే వస్తుంది. మీకు ఇది స్టిచ్చింగ్ అయిపోయిన టాప్ కూడా చూపిస్తాను. ఒక్కసారి మీకు డిజైన్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి డిజైన్, బ్యాక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్, బార్డరు. యాక్చువల్గా మనకైతే ఇట్లా ఇచ్చారు, కానీ నేను ఇది డ్రెస్కి డిజైన్కి యూస్ చేసుకున్నాను. దీని స్టిచెస్ చూస్తున్నట్లయితే చూడండి, 81,441 స్టిచెస్. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇది బ్యాక్ యూస్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళకి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 27,238, హ్యాండ్స్ వచ్చేసరికి 28,102. టోటల్గా ఈ డిజైన్లో ఉన్న స్టిచెస్ డీటెయిల్స్ అయితే ఇవి. ఒక్కసారి మీకు కలర్స్ చూపిస్తున్నాను చూడండి. ఇట్లా 5 కలర్స్. ఫస్ట్ వన్ అయితే నాకు తెలిసి స్కిప్ అవుతుంది. ఫస్ట్ వన్ స్కిప్ అవుతుంది. 4 కలర్స్ అయితే డిజైన్లో ఛాన్స్ అయితే ఉంది. ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది. డిస్టర్బెన్స్ అన్న మాట లేదు. డిఫరెంట్గా ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఈ డిజైన్ ట్రై చేయొచ్చు. ఇది మీకు స్టిచ్చింగ్ అయిపోయిన టాప్ కూడా ఒక్కసారి చూపిస్తాను. ఇదిగోండి డ్రెస్ అయితే ఇది. మన నెక్ కూడా అంటే షోల్డర్లో వర్క్ కటింగ్ చేయడం అట్లా చేయకుండా ఉన్న డీప్ అనేది పెట్టేసి మనకి నెక్ ఎంత కాలం అంత ఉంచుకొని ఇట్లా అయితే జాయింట్ ఇప్పించేసాను. అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వర్క్ కటింగ్ చేసేసి మళ్ళీ ఇష్యూ లేకుండా ఉంటుందని ఇట్లా చేశాను. చేతులకు కూడా ఇదిగోండి ఇట్లా సింపుల్గా బార్డర్ లాగా ఇచ్చాను. చిన్న బుట్ట అడిగింది తిను, ఇట్లాగైతే యూస్ చేసేసాను. టోటల్గా లుక్ అయితే ఇట్లా. కొన్ని డిజైన్స్ మీకు ఎంత అప్డేట్ ఇచ్చిన దానికన్నా కూడా, ఎన్ని ఫొటోస్ చూసినా కూడా ఫొటోస్ చూసిన దానికన్నా వేస్తేనే దాని అందం తెలుస్తుంది. దానికోసంగానే మీకు షార్ట్స్లో ఇచ్చిన ప్రతి ఒక్క కొత్త డిజైన్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను. చిన్న అప్డేట్ కూడా మీకు తొందరలో అయితే ఇస్తాను ఈ కొత్త డిజైన్స్కి సంబంధించింది. కుదిరినంత వరకు డైలీ ఒక వీడియో మీకు కొత్త డిజైన్ డీటెయిల్స్ ఇస్తూనే ఉంటాను. మిస్ అవ్వకుండా చూడాలనుకున్న వాళ్ళు ఛానల్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. కొత్త డిజైన్ అప్డేట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇలాంటి మరెన్నో మిస్ అవ్వకుండా చూడండి. ఛానల్ని బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి కొత్త డిజైన్స్ మీరు చూడాలన్నా, వేయించుకోవాలన్నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఎండింగ్లో, కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఈ డిజైన్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఈ డిజైన్ ఫోటో నెంబర్ కూడా మీకు సైడ్ ఇచ్చేస్తాను, చెక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.